చారిత్రక ఆలయం దక్షిణ భారతదేశంలో అరుదైన రామాలయం. ఎక్కడైనా రాముడితో పాటు సీత, లక్ష్మణ, హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి. అక్కడ మాత్రం లక్ష్మణుడు లేకుండా సీతా సమేతంగా రాములోరు కొలువయ్యారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలోని టెంపుల్ విశిష్టత ఇది. 6 అడుగుల రాములోరి విగ్రహం భక్తులకు మంత్రముగ్ధులను చేస్తుంది. అసలు దేశంలోనే లక్ష్మణులు లేని రాములోరి ఆలయాలు చాలా అరుదు. అలాంటి వారిలో ఇందల్వాయి రామాలయం ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. లక్ష్మణుడు లేకున్నా హనుమంతుడి విగ్రహం ఉండటం మరో విశేషం. గ్రామంలో సుమారు 200 ఏళ్ల క్రితం రామాలయం ఉంది. ఈ రామాలయంలో లక్ష్మణుడు లేని రాముడు, సీత ఉండటం విశేషం. ఈ రామాలయం చాలా పురాతన రామాలయం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నుండి 9-10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు తిరుపతిలో ఏ విధంగా అయితే జరుగుతాయి, ఇక్కడ కూడా అదే విధంగా ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ ఇందల్వాయి గ్రామంలో శ్రీరామ మందిరం అనేది విశేషంగా ఎక్కడ లేని విధంగా లక్ష్మణుని విగ్రహం లేని మందిర్గా గుర్తింపు పొందింది. అలాగే కోరుకున్న వారికి కొంగు బంగారమై వీళ్ళు ఎవరైతే ఏ కోరికలు కోరుకున్నారో అది నెరవేరుతారనేది మాట ఇక్కడ స్థానికంగా వినిపిస్తున్నది. ఇక్కడికి రామందరి దర్శించుకోవడానికి కూడా రాముని కృప ఉంటేనే ఈ మందిరం దాకా వస్తారనేది ఒక ప్రతిది. ముఖ్యంగా లక్ష్మణుడు లేకున్నా కానీ, విగ్రహం లేకున్నా కానీ ఒక నాగబాబు రూపంలో ఈటే మందిరం చుట్టూ తిరుగుతారని పూర్వీకులు చెప్పుకోగా విన్నాను. దాని అందరూ కూడా ఆ పాముని లక్ష్మణుడిగా భావిస్తారు. కానీ ఇప్పటివరకు ఎవరికి కూడా అది అపాయం చేయలేదు. ఇందల్వాయిలో గల రామాలయం చాలా ప్రతిష్టమైనది. దీంట్లో ఏంటంటే లక్ష్మణుడు లేనటువంటి విగ్రహం. ఈ రామాలయం గతంలో నిజామాబాద్ కిల్లాలో ఉండే. అక్కడ ముస్లింల బాధకు వాళ్ళ వంశస్థులు తీసుకొచ్చి దాన్ని డిచ్పెల్లిలో పెట్టారు. డిచ్పెల్లిలోకి వెళ్ళి మళ్ళీ ఇందల్వాయి తీసుకురావడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఉన్నటువంటి రాజవంశస్థులైనటువంటి ఈ జానకిబాయి గారు ఇక్కడ దేవాలయాన్ని కట్టి అభివృద్ధిలో నడిపించినట్లు మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రామాలయాన్ని పూర్వం శీలం జానకిబాయి వంశస్థులు కట్టినట్టుగా, ఇది నిజామాబాద్ జిల్లాలో కేంద్రంలో ఉన్నటువంటి రఘునాథ మందిరంలో, ఇప్పుడు ప్రస్తుతం జైలుగా ఉన్నటువంటి దాని పక్కకు కొలువై ఉన్నటువంటి రఘునాథ దేవాలయంలో ఉన్నటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి విగ్రహం. ఈ విగ్రహాన్ని పరిశీలించినట్టయితే సుమారుగా 5.5 అడుగుల ఎత్తులో ఉండి, విగ్రహం చుట్టూ దశావతారాలు ఉండి, విగ్రహంలోనే శాలిగ్రామాలు ఉండి, సీతమ్మ వారిని వామాంకస్థిత అనగా తొడ మీద కూర్చుండబెట్టుకొని, లక్ష్మణుడు లేనటువంటి భారతదేశంలో ఏకైక రామాలయం ఇదే అని చెప్పుకోవచ్చు. గతంలో మత ఘర్షణలు జరుగుతున్నటువంటి సమయంలో హిందూ దేవాలయాలన్నీ కూడా ధ్వంసమవుతున్నప్పుడు ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి విగ్రహం ధ్వంసం కాకూడదనే ఉద్దేశంతో పూర్వం ఈ ఇందల్వాయి గ్రామ పరిసరాల్లో కత్తుల కర్మాగారం ఉండేదని, ఇక్కడ తయారయ్యే కత్తులు వివిధ రాజ్యాలకు ఎగుమతయ్యేవని, ఇక్కడ రక్షణ వ్యవస్థ ఉంటుందనే ఉద్దేశం చేత ఈ విగ్రహాన్ని ఇక్కడికి తీసుకొని రాబడి ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసి నేటికి పూజలందుకుంటున్నట్టుగా ఒక దేవాలయాన్ని నిర్మించిందని చరిత్ర.